మొన్న సెప్టెంబర్ 1వ తారీఖు తెల్లవారుజామున వచ్చినటువంటి పెను తుఫాను వరదలకి 3 టౌన్ ప్రాంతం, ఖమ్మం నగర అంచులో మహత్తరమైనటువంటి కాలువడు ప్రాంతం, సారథి నగర్ 48, 46, 47, 36 సుమారు 14 డివిజన్లు కంప్లీట్గా 100% మునిగిపోవడం. 3 గంటలనే ఫ్లడ్ విపరీతంగా 46-47 అడుగులు వచ్చి ఏ ఇంట్లో ఉన్న సామాన్లు సర్దుకోకుండా ఇక్కడ ప్రజానీకం వేలాది మంది కట్టుబట్టలతోటి రోడ్డు మీదకి రావడం జరిగింది. దాంట్లో భాగంగా ఏరియా ప్రాంతాన్ని శుభ్రం చేయడానికి అటు రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది, పోలీసుల సహకారాలతోటి 10-15 రోజులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయటమే కష్టసాధ్యమైంది. ఇప్పుడిప్పుడే చిన్న కోలుకుంటూ సుమారు 150 నుంచి 250 ఇళ్ల వరకు ఈ ప్రాంతంలో 3 డివిజనల్ ప్రాంతంలో కంప్లీట్గా నేలమట్టమైనాయి. అది పోను తడిచి ముద్దైనటువంటి ఇంట్లో ఉన్న చెద్దర్లు కానీ, గ్లాసులు కానీ, పల్లెలు కానీ చాలా ఇళ్ళ వరకు కంప్లీట్ వరదలో పుట్టుకుపోయినాయి. ఉన్న చెద్దర్లు గతంలో ఆనాడు గవర్నమెంట్ ఇచ్చినటువంటి పరుపుల్ని తీసి మళ్ళీ రోడ్డు మీద వేయటం, ముందు పట్టడం వల్ల ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును పడేసే విధంగా శోక సముద్రంలో ఉన్నటువంటి ప్రాంత వేలాది కుటుంబాలకి ఎంతోమంది గత 15 రోజుల మట్టి 20 రోజుల మట్టి స్వచ్ఛంద సంస్థలు హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూడా వాళ్ళు వస్తు రూపేణ కిరాణం, అదేవిధంగా బట్టలు, చెంబులు, స్టవ్లు చాలా సంస్థలు వచ్చి ఇక్కడ ఇస్తున్నారు. ఈరోజు బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ సంస్థ యొక్క చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు సుమారు ఒక 500-600 కిట్లు, అంటే 48వ డివిజన్ పరిధిలో సుమారు 150 కుటుంబాలకి ఒక రగ్గు, అదేవిధంగా చాప, బిస్కెట్ ప్యాకెట్ కిట్లాగా 150 కుటుంబాలకి ఇవ్వటం జరిగింది. ఈ ప్రాంత ప్రజల తరఫున, మా కుటుంబం తరఫున, మా ప్రాంత ప్రజల తరఫున వారికి, వారి యొక్క సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖమ్మంలో అతిరథ మహారాజులు చాలామంది ధర్మగుణం కలిగిన ట్రస్టులు చాలా ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలో కుట్టుమిట్టాడుకుంటూ గుట్టుకుట్టుమనుకుంటూ జీవితం గడుపుతున్నటువంటి ఈ ప్రాంత పేద కుటుంబాలకి మీ వంతు కర్తవ్యంగా వస్తు రూపేణ కానీ, పండ్లు కానీ, కూరగాయలు కానీ, కిరాణం కానీ ఈ ప్రాంత ప్రజలకి మంచి మనసుతోటి ఖమ్మంలో ఉన్నటువంటి వర్తక సంఘాలు, ఇతర వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ దారులు ఇంకా చాలామందిని ఆదుకోవాలని మీ ద్వారా ఖమ్మం నగర ప్రజానీకానికి మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. From Acting President Buddha's Light International Association, Hyderabad. So this relief fund has been helped by the headquarter, the Buddha's Light International Association headquarter. They have supported for this, and we are from Hyderabad chapter came here to help them to distribute these materials. So we could arrange 430 mats, 6x6 mats, plastic mats, and double blanket with a family pack biscuit. So this is a small contribution. I wish that whoever lost everything can recover whatever way from here. There all are contributing and with unity helping each other. So this is also from a small contribution from Light International headquarter. So we could arrange this 430 families. How much is possible? So thank you for all the local, whoever the high officials are here to cooperate with us and help us to do this program successfully. So we are still under process. Another group is there. Hope we will finish the work, but we couldn't give all the 2,000 people who are affected. How much is possible? We are contributing. Thank you. PLI Hyderabad chapter. We are distributing 430 families blankets and mats and biscuit packets. Now presently we are given here 130 for this 48 division, and other people are, our colleagues are distributing at 47, 35 and other areas. So same thing we have brought, and this is helped by our BLI headquarters people. So in this disaster area we came for helping the small poor people. Same way we have helped here, and for cooperating here we are all people are ward members, and Ramarao and other corporate members are helped and distributing the, and police people have helped, and also media people also. We thanks to all. నా పేరు బస్వయ్య, ది బుద్ధిస్ట్
ది బుద్ధాస్ లైట్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఖమ్మం డిస్టిక్ ఇన్ఛార్జ్. ఈరోజు మరి తైవాన్ హెడ్ క్వార్టర్ ఆదేశాల మేరకు ఖమ్మంలో బ్లడ్ బాధితులకు ఎంతో కొంత చిన్న సాయం చేయడం జరిగింది. అలాగే ఇంకేమన్నా మీడియా దృష్టికి ఎక్కడన్నా స్కూల్స్ కానీ అలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మరి మా సంస్థకు తెలియజేస్తే మేము ఎంతో కొంత మేరకు సాయం చేయడం ముందుంటామని మరొకసారి అందరికీ